మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మరి మనం ఈరోజు మరి మంచి సమయానికి వచ్చాం. మనం దేవుడిని మరొకసారి మనం ఆరాధించుటకు దేవుడు మనకి ఇంకా కూడా భూమి మీద మనం ఉంచడం వల్ల మనం దేవుడిని ఆరాధించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మరి అలాగే చాలా మంది కూడా దేవుని యందు నిద్రించి ఉన్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున పరలోకపు తండ్రి కోరుతున్న ఆరాధన, పరలోక తండ్రి కోరుతున్న ఆరాధన ఏమిటి? ప్రపంచంలో చూసినట్లయితే చాలా మంది కూడా చాలా మతాలు, చాలా పద్ధతులు, మరి దేవుడిని కొనుక్కోవాలని దేవుణ్ణి ఆరాధించే విధానాలు మరి ప్రపంచంలో మనం చాలా చూస్తూ ఉన్నాం. మరి అలాగే నేటి కాలంలో క్రైస్తవులు కూడా ఒక మార్గం కోసం వెతుకుతూ ఉన్నారు. అలాగే క్రైస్తవులు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, మరి పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలని ఆ ఆకాంక్షతో, ఆ తపనతో మరి క్రైస్తవులు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మనం పరిశీలన చేసినట్లయితే ప్రపంచంలో ఉన్న క్రైస్తవాన్ని చాలా మంది కూడా చాలా చాలా రకరకాలుగా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మరి మనకున్నది బైబిలు. ఎన్నండి? బైబిల్ ఒకటే. బైబిల్ చెప్పే సత్యము ఒకటే. బైబిల్లో ఉన్న విశ్వాసము ఒకటే. మరి యేసుక్రీస్తు ఒక్కడే. మరి యేసుక్రీస్తు విభజింపబడ్డాడా అండి? లేదు కదా. మరి అలాగే మరి మనం చూద్దాం ఈ రోజున అసలు తండ్రి అయిన దేవుడు, పరలోకపు తండ్రి కోరుతున్న ఆరాధన ఏమిటి అన్నట్లయితే మనం బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి పూర్వం అయితే ఎవరున్నారండి యాజకులు? మరి ధర్మశాస్త్రం, వారు లేవీయులు యాజకులుగా ఉండగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి ఇక్కడ మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇది యుగాక యాజకులు మార్చబడినలా మరి పూజారి మారినచో మరి పూజా విధానం కూడా మారుతుందని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకను నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మరి మీకైతే ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ దీనిని బట్టి మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా, మొదటి గుడారం అనగా ప్రత్యక్ష గుడారము. మరి ఇశ్రాయేలీలు మరి లేవి గోత్రం వారు మరి సేవ చేసినటువంటి ప్రత్యక్ష గుడారము, దేవాలయము. ఆ ప్రత్యక్ష గుడారము ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి నేటి కాలంలో చాలా మంది కూడా ఇశ్రాయేలు ద్వారానే మన రక్షణ వస్తుందని అంటూ ఉన్నారు. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడండి? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గం బయలుపరచబడలేదండి వారికి. ఎప్పుడు మరి ఇశ్రాయేలు మన దేవాలయం లేదా ప్రత్యక్ష గుడారము మరి నిలిచి ఉండగా, మరి ఇప్పుడు నిలిచి ఉందండి, నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గమే బయలుపరచబడలేదు. పరిశుద్ధాత్మే చెప్తున్నాడు. మరి మనకెందుకు బాధ? మరి మనం బైబిల్ని మనం అనుసరిస్తున్నాం అంటే మరి మన సొంత ఆలోచనతో మనం ప్రయాణించినట్లయితే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోలేము. మరి తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకుంటూ మనం ప్రయాణించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. మరి ఇంతకీ ఇశ్రాయేలుకి ఏమి బయలుపరచలేదండి?
మరి ఎవరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా? పరిశుద్ధాత్ముడే రాయిస్తూ ఉన్నాడు. మరి అలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి ఇట్లా సంధి చేయించు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన. ఓకే, చదువు. ప్రియమైన సహోదరులారా, మరి ఎఫెసీయుల పత్రికలో మనం చూసినట్లయితే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ప్రియమైన నా సహోదరుల, ఒక విషయం మనం గమనించాలి. మోసే గారు ధర్మశాస్త్రంలో ఏమి రాయించారండి? అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష పొందవలెను. మరి ఇశ్రాయేలుకి మనకి మధ్య ఏముందండి? ద్వేషం ఉంది. మరి ఆ గోడ దగ్గరికి కానీ మరి ఆ ఇశ్రాయేల్ యొక్క మరి దేవాలయం సమీపిస్తే మరి మరణ శిక్ష పొందాలని మరి ఆ ధర్మశాస్త్రంలోనే రాయించి పెట్టాడండి దేవుడు. అంటే వారి మధ్య మనకి ఏముందండి? ద్వేషం ఉంది. మరి యేసుక్రీస్తు వారు ఏం చేయడం జరిగింది? మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. మరి అలాంటి ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి ఏం చేశాడండి? వారికి మనకి మధ్యన ఉన్న ఆ వ్యత్యాసము లేదా ద్వేషము లేదా ఆ మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసిను. యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన పని ఏమిటండి? ఇశ్రాయేలీయులను అన్యులను ఏకము చేశాడు. అంటే ద్వేషాన్ని తీసేసాడు ఆయన. మరి వారికి మనకి మధ్య ఉన్న గోడ ఆయన శరీరం అందు కొట్టివేసే శరీరం అనగా మరి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా మరి దాన్ని మరి తీసివేశారు. కొట్టివేయడం అంటే చాలా మంది అంటారు మరి రుణమాఫీ చేశారు, రుణాలు కొట్టివేశారంటే తీర్చడం అండి. తీర్చకుండా దాన్ని మరి బాకీని రద్దు చేయడం అంటారు. ఇదైతే ఆయన తీర్చాడండి. మరి చిలువలో ఆయన తీర్చి మన ఇశ్రాయేలీయుల్ని అన్యుల్ని ఏకము చేశాడు. ఆయన ఆ ద్వేషాన్ని తీసివేసి. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:14 ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసెను. మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నింటినీ క్షమించెను. ప్రియమైన నా సహోదరులారా, నేటి కాలంలో ఉన్న క్రైస్తవులు గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఇంతకీ సిలువకు కొట్టింది ఎవరినండి? యేసుక్రీస్తుని. మరి పరిశుద్ధాత్ముడు మరి ఈ విధంగా రాయిస్తున్నాడేంటి? పత్రమును మేకులతో కొట్టి. మరి పత్రం అనగా ధర్మశాస్త్రం అండి. ఇప్పుడు మనం మేకులతో కొట్టి అంటే అక్కడ తోటి కంప్లీట్ అయిపోయింది. ఎలాగంటే మనం బస్సు ఎక్కిన తర్వాత మన ఇండియాలో చూస్తూ ఉంటాం. బస్సు ఎక్కినప్పుడు మనం టికెట్ తీసుకున్న తర్వాత కండక్టర్ ఏం చేస్తాడండి? టికెట్ కి పంచ్ చేస్తాడు. మనం ఏ స్టేజ్ లో దిగాలి ఆ స్టేజ్ దగ్గర. అంటే అర్థం ఏమిటి? పంచ్ చేశాడంటే టికెట్ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు మరలా మీరు అదే టికెట్ అడిగి ఇంకో బస్సు ఎక్కారు అనుకుందాం. టికెట్ చెకింగ్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఏం చేస్తాడో చెక్ చేసి పంచి కొట్టాడు కాబట్టి అది ఇన్వాలిడ్ అనగా దాని టైం అయిపోయింది, అది ఫినిష్ అయిపోయింది ఆ టికెట్ వాల్యూ. మరి ఇక్కడ ఏమంటాడు దేవుడు? ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి. మరి ఇశ్రాయేలీయులకి సీనాయి కొండ మీద ఇచ్చింది ఏమిటండి? ధర్మశాస్త్రం యొక్క పలకలు. ఆ పలకల మీద ఏం రాశాడు తెలుసా మీకు?
ఆయన చేవరాలతో మరి మరి ఆ ధర్మశాస్త్ర పదాజ్ఞలు రాసి ఆ పలకలు ఇవ్వటం జరిగింది. ప్రియమైన నా సహోదరి సహోదరుల, పత్రమును మేకులతో కొట్టి సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నింటినీ క్షమించెను. మరి యేసుక్రీస్తు వారు చేసిన పని ఏమైనా అర్థమైందండి? మరి నేటి కాలంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన పని అంతటిని మర్చిపోయి జనాలు మరి ఏవేవో చేస్తూ వారి యొక్క సొంత ఆలోచనలతో ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా మీకు అర్థం అవ్వాలండి. మరి యొక్క ఉదాహరణ ఏమిటంటే, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా, పాస్పోర్ట్ రెన్యువల్కి వెళ్ళినప్పుడు పాత పాస్పోర్ట్ ని కూడా పంచ్ చేసి హోల్డ్ చేసి ఇస్తారండి, అటాచ్ చేసి. ఈ మధ్య నా క్యాన్సర్ అని రాస్తూ ఉన్నారు స్టాంప్ కొట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక స్టాంప్ లేదా మరి అది మేకులతో కొట్టి ఆ పత్రం అంటే పంచ్ అయిపోయింది. మరి ధర్మశాస్త్రం యొక్క వాల్యూ యేసుక్రీస్తు వారు రావడంతో అది కంప్లీట్ అయిపోయింది ధర్మశాస్త్రం యావత్తును కూడా. మరి నేటి కాలంలో చాలా మంది కూడా రకరకాలుగా ప్రయాణిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వారి యొక్క సొంత మరి ఆలోచనతో ప్రయాణిస్తూ ఉన్నారు. మరి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరిగి మనం ప్రయాణించాలి. దేవునితో మనం కలిసి నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మనిషి యొక్క ఆలోచనతో మనం ఎదరికి వెళ్ళాలంటే మనం అక్కడక్కడే ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పత్రమును మేకులతో కొట్టి సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డు లేకుండా, అడ్డము లేకుండా, మరి అది మనకు అడ్డంగా ఉండేదండి, అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించాడండి దేవుడు. మరి ఇశ్రాయేలీయులను మరి అన్యులను కూడా మరి ఏకము చేసి ఇంకా సిలువలో ఆయన చేసిన పనులు ఏమిటో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఏమిటండి, ఏమైందండి? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం జరిగిందో, ఆయన మరణించిన ప్లేస్ ఎక్కడంటే గొల్గొతా కదా. మరి గొల్గొతాకి యెరూషలేము దేవాలయానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందండి? ఇంచుమించు చాలా ఉంటుంది, నాకైతే తెలియదు. కానీ మరి ఆయన అక్కడ సిలువలో మరణించిన తర్వాత అక్కడ ఏమైంది? ఇక్కడ దేవాలయంలో మరి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ తెర లోపలికి ప్రధాన యాజకుడు ఒక్కడే ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాడు. అలాంటిది ఆ తెర చినిగిపోయింది. ఇక్కడ ఏమన్నట్టు చాలా జాగ్రత్తగా, అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. అంటే మధ్యలో మళ్ళీ దారం వేసి సూదు వేసి కుట్టడానికి కూడా అవకాశం లేకుండా ఆ తెర మొత్తం చిరిగిపోయిందండి. అంటే దీని అర్థం ఏమిటి? యాజకులు మారారు, యాజక ధర్మం సహా మార్చబడుతుంది. ఈ విషయాన్ని మరి ఇశ్రాయేలు గమనించక ఇంకా కూడా మరి మధ్య గోడను తొలగించి అడ్డం లేకుండా ఆయన చేశాడంటే, మరి నేటికి మరి ఇశ్రాయేలీలు కానీ మరి ఇంకా చాలా మంది పెరిగినటువంటి వారు అక్కడ మిగిలిన ఒక ప్రహారీ గోడ దగ్గరికి వెళ్ళి మరి దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. దేవుడు వారిని దీవించును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి లేఖనాలు చాలా స్పష్టంగా మనకి చూపిస్తూ ఉన్నాయి. రోడ్డు మార్గంలో మరి మనం రోడ్లో వెళ్తాడు వేసి పెట్టుకున్నప్పుడు రైట్ లెఫ్ట్ అని ఎలా చూపిస్తుందో, మన పరిశుద్ధ గ్రంథం కూడా పరలోక రాజ్యానికి మనకి చేరే మార్గం అంతా క్లారిటీగా మరి పరిశుద్ధాత్ముడు మనకి నడుస్తూ ఉన్నాడు మన ముందర. ఈ విషయాన్ని పక్కన బట్టి నేటికి కూడా ఆ గోడ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు మరి ఇశ్రాయేలీయులు అయితే మరి వారి హృదయానికి మనోనేత్రాలు మరి మరి ముసుగులో ఉన్నారు కాబట్టి వారికి అర్థంలోకి వెళ్తున్నారు. మనోళ్ళు కూడా వారితో పాటుగా మరి ప్రయాణించాలంటే అది అవివేకంగానే మరి దేవుడు మరి బాధపడతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగి, మరి ఆ తెరని కుట్టడానికి అవకాశం లేదండి. అంటే మనం జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఇండియాలో. మరి నా చిన్నతనంలో అయితే మా ఊర్లో చాలా సినిమాలు వేస్తారండి. మా చంద్రం దగ్గరలో ఉంటది, వినాయక చవితిని చాలా పండుగలు అవి జరుగుతూ ఉంటాయి, సినిమాలు వేస్తూ ఉంటారు. సినిమా వేసినప్పుడు ఏం చేస్తారంటే, సినిమా వేయాలంటే ఏం చేస్తారు? తెర కట్టేవారు, తెర కడతారు, ప్రాజెక్ట్ పెడతారు, సినిమా ప్రింట్ వేస్తారు. ఆ సినిమా అయిపోయిందండి ఏం చేస్తారు? తెరను నింపేస్తారా? సింపుల్ అండి, తెరను చుట్టేస్తారు, హోల్డ్ చేసి చుట్టేసి తీసిపోతారు. అంటే ఆ తెర కూడా ఇంకా ఎన్నో సినిమాలు ఎన్నో ప్రదేశాల్లో మరి అందులో ప్రదర్శించవలసిన అవసరత చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమైందండి? తెర నిలువుగా అడ్డంగా చిరిగిపోయింది.
అంటే అర్థం ఏమిటి? ఆ తెర మీద సినిమా ఇంకెప్పటికీ ఆడడం, ఎప్పుడు వేయకూడదని దేవుడు ఆ స్థలాన్ని మార్చి, పరిశుద్ధ స్థలాన్ని భూమి నుంచి మరి హృదయానికి మరి మన హృదయంలోనే ఆయన దేవాలయాన్ని పెట్టాడండి. ఈ విషయాన్ని అర్థమవక చాలా మంది కూడా నేటికి ఏదో గుడ్డివారిగా ప్రయాణిస్తూ ఉన్నారు. వారి విషయం నుంచి నేను చాలా జాలిపడుతూ, చాలా బాధపడుతూ ఉన్నాను. వారికి దేవుడు మనోనేత్రాలు తెరవాలని. కానీ నేటికి చాలా మంది క్రైస్తవ్యాన్ని చాలా అల్లరి పట్టిస్తూ దేవుని యొక్క మార్గాన్ని చెరపడానికి మరి ఆయన మొదటి శతాబ్దంలో పౌలు గారు కొరింథీ సంఘంలో గాని, తర్వాత టర్కీలో గాని ఆయన సువార్త మరి చేసే టైంలో చాలా అల్లరి సృష్టించారు. క్రీస్తు యొక్క మార్గాన్ని చెరపడానికి, క్రీస్తు యొక్క సత్యాన్ని మరి దోమ వలించడానికి పెట్టిన మార్గాలు నేటికి కూడా క్రైస్తవంలో మరి నిద్రపోతూ కూడా మరి చాలా మంది క్రైస్తవులు మరి దేవుడిని ఎరగక, దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, మరి నేటికి మనం భూమి మీద ఉన్నామంటే దేవుని కృపే. ఎందుకంటే చాలా మంది కూడా దేవునిలో మరి నిద్రించి ఉన్నారు. ఎన్నో మరి లక్షల మంది కరోనా వల్ల. ప్రియమైన సహోదరి సహోదరులు, మరి రేపటికి మనం ఉంటామో లేదో తెలియదు. అందరూ కూడా దేవుని యొక్క సత్య మార్గాన్ని మనం, ఆయన యొక్క ఆలోచనల్ని మరి ఆయన యొక్క ప్రణాళికలో మనం ప్రవేశించాలి. మరి మరలా అక్కడ మన స్థలాన్ని మార్చి వేస్తే నేటికి మరి ఇండియా నుంచి కానీ ప్రపంచంలో నలుమూల నుంచి కూడా క్రైస్తవులు అనబడేవారు, వేరే వారు కూడా మరి యెరూషలేములో పరిశుద్ధ స్థలం ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు మరి యాజ్ ఏ క్రిస్టియన్ గా మరి నేను చెప్తూ ఉన్నాను. బైబిల్ లేఖనం ఏం చేస్తుందంటే ఆ గోడని తీసేస్తే మరి ఇంకొక గోడని నిర్మించుకున్నారు ఇశ్రాయేలు బయట. ఎందుకు ఇశ్రాయేలీలు ఎక్కడికి వచ్చారండి? గోడ బయటికి, ప్రహరీ గోడ ఇజ్రాయెల్లో ఉన్నది ఆ కోటేలు అంటారు. కోటేలు అంటే ప్రహరీ గోడ బయటది, అది ప్రహరీ. లోపల ఏముందంటే మసీదు ఉంది. ఇప్పుడు అక్కడ మిస్గాడ్ చూసారండి. టైటస్ మహాచక్రవర్తి వచ్చి ఆ దేవాలయాన్ని మరి కూలగొట్టి అందులో ఉన్న ఆభరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇక్కడ ముస్లింలకు సంబంధించిన ఆ మస్జిద్ కట్టడం జరిగింది. దేవుడు స్థలాన్ని మార్చివేశాడు, ఆరాధనని మార్చివేశాడు, యాజకులను మార్చివేశాడు. మరి ఏ గోత్రంలో, మరి యోధా గోత్రంలో ఎప్పుడు కూడా మరి యాజకులు లేనటువంటి ఆ గోత్రంలో నుంచి యాజకులను మరి యేసుక్రీస్తుని పుట్టించి మరి మనకు మార్గాన్ని, పరలోకానికి మార్గాన్ని సరళం చేసిన దేవుడికి మరి ఎంత మహిమ మనం చెల్లించాలి. ఆయనకి ఎంత మనం రుణపడి ఉన్నాము. మరి ఆయన ఒక మార్గాన్ని తెలుసుకోకుండా అవివేకంగా జీవిస్తున్నా మరి మనం మరి చివరికి మనం ఎక్కడికి వెళ్తామనేది మరి ప్రశ్నే. చాలా మంది చల్లగా హాయిగా మరి క్రైస్తవం అంటే ఏదో ఆడుకుంటా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. క్రైస్తవం అంటే శ్రమలండి. శ్రమ పడకుండా ఎవరు కూడా క్రైస్తవుడు నువ్వు శ్రమ పడాలి. మీకు కాయ ముగ్గిందంటే మోసం వస్తుంది, ముక్కలదంటే పచ్చికాయ అని అర్థం. ఎవరిలో అయితే మీకు శ్రమలు లేవో, ఎంత హ్యాపీగా లోకాన్ని అనుభవిస్తూ ఉన్నారంటే వారి క్రైస్తవులు కాదని మనకి లేఖనాలు చెబుతున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒక మధ్య గోడను తొలగించాడు, వేరొక గోడని కట్టుకున్నాడు ఈ మనుషుడు. చాలా జాగ్రత్త. మరి ఆ తెరను చింపేశాడండి దేవుడు, ఆరాధన మార్చివేశాడు. ఎంత అద్భుతం అండి, ఎంత మరి మిరాకిల్. ఇంకా నాకు స్వస్థత కావాలని కొంతమంది అంటూ ఉంటారు. ఇంతకన్నా స్వస్థత ఏం చేస్తాడని మనకి? మనం బ్రతికుండగానే మనకి జీవాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏమి చెయ్యాలి, ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి మనుషులు ఏమి సంపాదిస్తున్నారు, ఏమి తీసుకెళ్తాం ఇక్కడి నుంచి? మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. కానీ మన పరలోక రాజ్యాన్ని చేరాలి, అందరూ చేరాలి. మరి దేవుడు చెప్పే విధంగా ఆయన ఒక మార్గంలో ప్రవేశించాలి. ప్రేమతో నమ్మదని కోరుతున్నారు. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను, మనకు విరోధముగాను నిండిన పత్రమును, ఆ ధర్మశాస్త్రమును వెలుగులతో సిలువకు కొట్టి దాని మీద సేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసాడు. మరి అలాగే మరి ఆరాధనంతా మార్చబడింది, యాజకులు మార్చారు, యాజక ధర్మం సహా మార్చబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం గోడ తీసేసిన, తెర తీసేసిన, దేవాలయాన్ని తీసివేసిన ఇంకా అర్థం కాని జనాంగం ప్రపంచంలో ఎన్నో లక్షల మంది ఉంటూ ఉన్నారు. ఎందుకంటే తన పిల్లలకు ఏమి తెలియదు. ఇంకా ఆ దేవాలయాన్ని అక్కడే ఉంచితే నేను ఆరాధన మార్చనని తెలియక అక్కడికి వెళ్తారని దేవాలయం మొత్తం తీసివేస్తే ఇంకా గోడ దగ్గరికి వెళ్తూ ఉన్నారండి. ఇది ఎంతవరకు మరి సమంజసం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన నా సహోదరి సహోదరుల. మీరందరూ కూడా మారాలని, మీరందరూ దేవుని దగ్గర చేరాలని ఆశతో మరి నేను చెప్తూ ఉన్నాను తప్ప, మీరంటే నాకు అమితమైన ప్రేమ కాబట్టి మీకోసం నేను అంత ప్రయాసపడుతూ
మరి వాక్యాన్ని మీకు అర్థం అవ్వాలని నేను చెబుతూ ఉన్నాను తప్ప మీ మీద ఏదేమైనా ద్వేషం లేదు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మరి అలాగే యోహాను సువార్త 4:19 చూసినట్లయితే మరి మరి కొత్త నిబంధన చేస్తానని మరి ఇర్మియా ద్వారా కానీ మరి పాత నిబంధనలో మరి ఎంతో మంది ప్రవక్తల ద్వారా ప్రవచించిన దేవుడు కొత్త నిబంధన చేయకుండా ఉంటాడా? ఒకసారి చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట ఏమండి, నా మాట నమ్ముతారా? నా మాట కాదండి బాబు. యేసు క్రీస్తు వారు అడుగుతున్న మాట, నా మాట నమ్మండి. యెరూషలేములో నేను ఈ పర్వతం అనగా మౌంట్ గెరిజిమ్, మౌంట్ యోబాల్, మౌంట్ గెరిజిమ్ కొండపైన ఏం చెప్పాలి? ప్రవచనాలు, ఆశీర్వాదం ఇవ్వాలి. యోబాలు కొండపైన చాపవచనాలు మరి చేయాలని దేవుడు ఆశీర్వదించాడు పాత నిబంధనలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యాకోబు బావి దగ్గర జరుగుతున్న సంఘటన యోహాను సువార్త 4 మీరు పూర్తిగా చదివితే అర్థమవుతుంది. అక్కడ సమరయ స్త్రీతోటి ఈ బావి దగ్గర సంభాషణ జరుగుతూ ఉంది. ఏమని? మీరు ఈ కొండ మీద ఆరాధిస్తారు, ఈ మౌంట్ గెరిజిమ్ పర్వతం, హర్ గెరిజిమ్ అంటారు హెబ్రీయులైతే. ఈ పర్వతం మీరు ఆరాధిస్తున్నారు, కానీ ఇక్కడ ఆరాధించరు. కాలం వస్తుంది యెరూషలేములో ఆరాధించరు. యెరూషలేములో ఆరాధన జరుగుతుందా జరగట్లేదా? చెప్పండి. జరుగుతుందండి? జరగట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జరిగిందా జరగలేదా? మరి నేటికి చాలా మంది గోడకాడకు పరుగులెడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? యేసుక్రీస్తుని నమ్మలేదని. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి పాయింట్. నా మాట నమ్ముమని పరలోకం నుండి దిగొచ్చిన యేసుక్రీస్తు వారు చెప్పారు. యెరూషలేములో ఆరాధన ఉందని ఆయన చెప్పిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత దేవాలయం మార్చేశారు, మొత్తం తీసేశారు. అయినా గోడ దగ్గరికి వెళ్తున్నావంటే నువ్వు యేసుక్రీస్తుని బిలీవ్ చేసావా లేదా నీ సొంత రక్షకుడిగా? యు డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తు నీ ప్రొటెక్షన్ గా నీకు లేదు. నువ్వు నమ్మలేదు, నువ్వు విశ్వసించలేదు కాబట్టి మరలా గోడ దగ్గరికి వెళ్తూ ఉన్నావంటే అది నిన్ను అవిశ్వాసి అనాలా, విశ్వాసి అనాలా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎంతమంది అయితే మరి ఈ వీడియోని వీక్షిస్తున్నారు అందరికి కూడా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆలోచనలోకి మనం ప్రవేశించాలి. మరి యేసుక్రీస్తు వారు నా మాట నమ్ము అంటూ ఉంటే నేను నమ్మను అని అర్థమే కదా. మరి మరలా గోడ దగ్గరికి వెళ్ళావంటే నమ్ముతున్నట్ట నమ్మలేనట్ట? ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ ప్లేస్. బార్ కహా క్యూ జాతా హై ఉదర్. మరి దేవుడు ఎన్నో విధాలుగా ఆయన బాధపడుతూ రాస్తూ ఉన్నాడండి బైబిల్ గ్రంథం. ఒక లేఖ, ఈ లేఖలో ఆయన యొక్క దుఃఖాన్ని మీరు ఎవరు గమనించట్లా? పండగలు పబ్బాలు తప్ప ఇంకా మనకేమి కనపడవా? ప్రియమైన సహోదరి సహోదరు, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తని గ్రహించున్నాను. మరి మా పితరులు ఈ కొండ మీద ఆరాధించారు, మీరు యూదులు అయితే మరి యెరూషలేములో ఆరాధిస్తారని చెబుతున్నప్పుడు ఆయన అక్కడ ఉండదు ఆరాధన, ఇక్కడ ఉండదు. 22వ వచనం, మీరు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అలాగే 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చింది. ఇంకో విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి యేసుక్రీస్తు వారు రాకముందు 2 ఆరాధన ఉన్నాయి. ఏంటి? హర్ గెరిజిమ్, మౌంట్ గెరిజిమ్ మీద ఆరాధించిన సమరయులు యెహోవాని. ఇశ్రాయేలు మరి ఇక్కడ యెరూషలేములో యూదులు యెహోవాని ఆరాధన చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం జాగ్రత్త. అయితే యథార్థముగా ఆరాధించేవారు అంటే మరి 2వ ఆరాధనలో యథార్థం లేదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థం కాని తట్టు తిరిగేవారు ఎవరండి? దృష్టిలో ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. బస్ స్టాండ్ లో చదువుతున్నట్లయితే చదివినట్టుగా అర్థం కాదండి. చాలా మంది చదువుతూ చూస్తాం మనం ఇక్కడ.
ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది. అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు ఆరాధనలు జరిగాయి కానీ అదంతా యథార్థం అనేది కాదు అని మరి యేసుక్రీస్తు వారికి చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది కూడా ఇశ్రాయేలు ద్వారా మనకు రక్షణ వస్తుంది అంటున్నారు. ఇట్స్ వెరీ షేమ్ సార్. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఆలోచనలోకి మనం ప్రవేశించాలి. ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది తను ఆరాధించే వారు వారికి కావాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి ఏం కోరుతున్నాడు? యథార్థమైన ఆరాధన కావాలని చెప్పి యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపి ఆ పత్రాన్ని మరి మేకులతో సిలువ కొట్టి మన ధర్మశాస్త్రాన్ని మరి ఆయన సిలువలో మరి ముగించడం ద్వారా మనకి కొత్త మార్గాన్ని ఆయన ఏర్పరిచాడు. మరి అలాంటి ఆరాధనలో మనం ప్రవేశించాలి. అదే యథార్థమైన ఆరాధన. మరి యేసుక్రీస్తు వారు చూపించిన మార్గము, క్రీస్తు మార్గము అదేనండి. అదే హిందీలో అయితే ఏమంటారంటే, ఇక్కడైతే తండ్రి కోరుతున్నానని మాట సింపుల్ గా రావడం జరిగింది. మీరు ఇంటికి మా ఇంటికి రావాలండి అని మేము కోరుతున్నాం, లేదా మా పెళ్లికి రావాలని కోరుతున్నాం అంటారు. కోరటం అనిలోనూ కంటెంట్ విషయం వచ్చింది ఏంటంటే దెర్ ఇస్ నో పవర్. కోరుతున్నాం అని హిందీలో బాగా రాశారు, ఒకసారి చదువుతుందండి. పరంతు వహ సమయ आता है, ఒక కాలం వచ్చినది వరన్ अब भी जिससे सच भक्त पिता का भजन आत्मा और सच्चाई से करेंगे, क्योंकि पिता अपने लिए ऐसे ही भजन करने वालों को ढूंढता है. ढूंढना అనగా హిందీలో మరి గ్రామర్లో మనం చూసినట్లయితే ఢూండ్ అంటే వెతకటము, పడిపోయిన దాన్ని వెతకటము. అంటే నిజంగా ఆరాధించే వారి కోసం వెతుకుతూ ఉన్నాడండి దేవుడు. చూసారండి, దేవుడు మన మీద ఉన్న ప్రేమతోటి ఆయన యొక్క కుమారుని మరి భూలోకానికి పంపి సిలువలో మరి ఇంత అద్భుతాన్ని చేస్తే నేటికి క్రైస్తవులు మరి ఇంకా ఏవో చిన్న చిన్న చలి జ్వరం తగ్గట్లేదండి, కాలు మీద గురుకులు వచ్చాయండి. ఏమిటండి ఇది? చాలా హాస్యాస్పదంగా కనబడుతూ ఉన్నాము చాలా మందికి, బయట అన్యులకి. దేవుడిని అంగీకరించే వారికి చాలా క్రైస్తవులు చేసేవి ఒక మ్యాజిక్, ఒక మ్యూజిషియన్ లాగా మనం కనబడుతూ దేవుణ్ణి ఎక్కిరింపజేసేలాగా మన క్రియలు, ఈ క్రైస్తవుల యొక్క క్రియలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు మీరు మారు మనసు పొందేది, ఎప్పుడు నిజమైన మార్గంలో ప్రవేశిస్తారో ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మిమ్మల్ని కూడా నేను చేతులెత్తి అడిగేది ఏంటంటే దేవుని యొక్క మార్గంలోకి రండి. మన జీవిత కాలం ముగియుచున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా గమనించాలి. అలాగే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. మరి మనం చేసే పనులు, మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టమైనదా కాదా? లేదంటే మనకు వారసత్వం ప్రకారం వస్తుంది, ఆ వారసత్వం ప్రకారంగా ఆ ఆరాధనలోనే కొనసాగుదామంటే అది మీ ఇష్టం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోండి. దేవునితో మరి కలిసి జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఇంతకీ ఆత్మతో సత్యముతో ఆరాధన ఎవరు చేశారో ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం మనం చూసినట్లయితే 2:41-42. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. మరి పేతురు గారు మొదటి ప్రసంగంలో ఎంతమంది మార్చబడ్డారండి? ఆదిమ సంఘం 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది ఒక్కరోజే మరి మార్చబడ్డారు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మరి ఆదిమ సంఘము మరి యేసుక్రీస్తు వారు ఏర్పరచబడిన మరి సంఘము, క్రీస్తు సంఘము ఏమిటండి? వారంతా మరి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి వారు ఎవరంటే ఏం చేశారు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారండి. వారు మారు మనసు పొందినటువంటి వారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 వచనం మనం చూసినట్లయితే ఒకరినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మరి ఈ విధంగా మరి అక్కడ కూడా పాటలు, ప్రార్థనలు, బోధ, ఈ విధంగా ఒక ప్రణాళిక ఏర్పరచలేదు. అదే మార్గం, క్రీస్తు మార్గం. మనం అందులోంచి మనం ఏమీ కలపకూడదు, అందులో మనం ఏమీ చేర్చకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మరి ఏదైనా మనం ఒక వస్తువు కొనాలని ఒక కొట్టుకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా ఎవరైనా కొన్నవాళ్ళు ఉంటారండి? డైరెక్ట్ గా కొన్నవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందో, అక్కడ ఎలా ఉందో 4-5 కొట్లు తిరిగి పరిశీలన చేస్తూ ఉంటాం ఈ లోకంలో బతకడం కోసం.
సో చాలా మంచిది. అలాగే బైబిల్లో ఏదైనా వాక్యం అర్థమవ్వకపోతే అర్థమవునట్టు వెళ్ళిపోవడం కాదు, తిరగేయండి. ఇంకా 250 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఏదైనా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే వేరే లాంగ్వేజ్ లోకి వెళ్ళొచ్చు, చూడొచ్చు. ట్రాన్స్లేషన్ చాలా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. అంతేగాని మనకి ఏదో నచ్చిన విధంగా ఏదో ఉందిలే చదివేద్దాం, కళ్ళు మూసుకుని గుడ్డికి వెళ్ళిపోతామంటే గుడ్డివాడు తోమసుకునేట్లా ఇద్దరు కలిసి మొత్తం అందరికి గొంతులు పడతాడు. చాలా జాగ్రత్త సుమా. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 1:8 వచ్చిన చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 1:8 వచ్చిన, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఏమిటండి ఇక్కడ? మేము ప్రకటించిన యెడల, ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడు అవుతాడు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మరి మార్చి నేటికి చాలా మంది కూడా మరి మన సైడ్ కూడా చాలా మంది తిరుగుతూ ఉన్నారు. దేవుని యొక్క మార్గాన్ని చెరుపుతూ, వారు దేవుని మార్గంలో ఉన్నారు అనుకుంటూ దేవుని మార్గాన్ని చెరుపుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క మార్గాన్ని, క్రీస్తు రక్షకుడా, దేవుడా, ఎవరు దేవుడు? దీన్ని నా సహోదరులరా, ఒక విషయం, ఒక ఉదాహరణ మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించి. ఒక కంపెనీలో మనం పనిచేస్తున్నప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి, మన బాస్ చేయవలసిన పని ఏమిటి అని రెండు ఉంటాయి. బాస్ గురించి మనం నువ్వేం చేస్తావని మనం అడుగుతావా? అడగం కదా. ఇప్పుడు దేవుడు వాట్ ఈస్ ద గాడ్? గాడ్ అంటే అర్థం ఏమిటి? దైవత్వము మనిషికి అర్థమవుతుందా? అర్థం కాని విషయం. మట్టి బొమ్మకి అది అర్థమై ఉంటే ఎందుకు తప్పిపోతాడని భూమి మీదకి వచ్చి? మరి దేవుడు ఎవరు? దేవుడు యేసుక్రీస్తా లేదా యెహోవా అని మరి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడి పనులు, దేవుని మనకు అర్థం కానీ దేవుడి మనకు అర్థమైంది ఏమిటి అనేది మనం చూడాలి. మన పని ఏమిటి? క్రీస్తులో మన ప్రవేశం, క్రీస్తు ద్వారా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని తండ్రి ఆశిస్తూ ఉన్నాడు. అదే యథార్థమైన ఆరాధన, అదే మన పరలోక తండ్రి కోరుకున్న ఆరాధన ఏంటంటే యేసుక్రీస్తు వారు చూపిన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ప్రియమైన సహోదరుల, మరి ఒక దూత అయినా మరి చాలా మంది చెప్తారు, రాత్రి నా కళ్ళలో కనపడింది, దేవతతో వచ్చింది, ఇలా చెప్పిందంటే ఇవన్నీ కూడా శాపం పొందారని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. ఒకసారి లేఖనం రాయబడింది. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడానికి ఇది మన ఇష్టం కాదని దేవుడు రాసిన, పరిశుద్ధాత్ముడు రాయించిన పరిశుద్ధ గ్రంథం. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక. మరి బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం మార్చకూడదు. ఆయన ఒక మార్గంలో మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 15:13 చూసినట్లయితే, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. మరి నేటికి భూమి మీద మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది మరి క్రైస్తవులు ఉంటూ ఉన్నారు, మేము క్రైస్తవులు చెప్పుకుంటూ ఉన్నారు, మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, వారి యొక్క సొంత పద్ధతుల్లో మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. వారంతా ఎవరండి? ఇక్కడేమన్నా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయి కూడా మరి దేవుడు చిత్తం ఎవరైతే నడవరో, మరి దేవుని యొక్క మార్గంలో ఎవరైతే కనుగోలేరో వారందరినీ కూడా ఆయన నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగించమని తీసివేస్తారండి. చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచన చేయాలి. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక 7:11 చూసినట్టయితే, ఆ లేవీయులు యాజకులు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకుల వల్ల సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల హరోను క్రమంలో చేరిన వారిని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చెప్పిన వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏముంది? చాలా మంది అంటూ ఉంటారు, మరి లేవీయులు యాజకుల వారి ద్వారా రక్షణ ఉందంటూ ఉన్నారు. సో మరి వారి ద్వారా రక్షణ కలిగి ఉంటే లేవి గోత్రంలో కాకుండా మరి మెల్కీసెదెకు క్రమమున మరి వేరొక యాజకుడు ఎందుకు వచ్చాడు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైన నా క్రైస్తవులారా, మీరే ప్రియమైన నా సహోదరులారా, మరి దేవుడి యొక్క ప్రణాళిక ఏముంది? యాజకులు మార్చబడిన సహజంగా యాజక ధర్మము మారింది. మరి యూదా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు వారు యాజకత్వాన్ని మార్చారు, యాజక ధర్మం సహా మార్చబడింది. మరి ఆదిమ సంఘం, మరి క్రీస్తు స్థాపించిన సంఘం తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మరి ఆ సంఘంలో మనం అందరం చేరాలి. మనం వాళ్ళంతా ఏం చేశారండి? మరి పేతురు గారి ప్రసంగం ద్వారా 3000 మంది మార్చబడి
అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయడం ఎడదగ్గక ఉన్నారు. మరి పాఠాలు కూడా పాడారు. మరి మనందరూ కూడా మరి సంపూర్ణ సిద్ధి చేయలేని ఆ యాజకత్వంలో ఉండకండి. దయచేసి మిమ్మల్ని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు మీరందరూ కూడా కొత్త నిబంధన ఆరాధన యేసుక్రీస్తు వారు చూపించిన ఆ మార్గంలోకి మీరందరూ వస్తారని నేను ప్రేమతో కోరుతూ మరి ఇంతటితో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరలోక పొందిన మా తండ్రి గొప్ప దేవ, మరి ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని మరి ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు మహిమ కలుగును. అలాగేనైనా మరి మీరు ఆశించే, మీరు కోరుకున్న, మీరు వెతికే యథార్థమైన ఆరాధన మరి కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా మీరు పెట్టిన విధానాలను బట్టి ఆదిమ సంఘములో మరి పేతురు గారి ద్వారా మార్చబడిన వారు మరి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, పాటలు, ఈ విధంగా మీ యొక్క మార్గంలో మరి ఈ సత్యంగా ఆరాధించాలని, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, అలాగే యథార్థంగా యథార్థమైన ఆరాధన ఇదే అని మీరు మరి మాకు చూపించారు తండ్రి. అలాగే ఇంతవరకు మరి ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని విన్నారో వారికి మరి వారి మనోనేత్రాలను తెరవండి అయినా, వారు ఇంకా గుడితనంతో ఉన్నట్లయితే మరి ఈ రోజే వారి యొక్క మనసులను తెరవండి అయినా, మీ యొక్క మార్గాన్ని తెలుసుకుని మీ యొక్క ఆలోచన ప్రకారం మీ యొక్క ప్రణాళికలో ప్రవేశించేలాగా క్రీస్తు ద్వారా మరి పరలోక రాజ్యంలో చేరే విధంగా మీరు కృప దయచేస్తారని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.